ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ప్రొఫెసర్లు, ఉద్యోగులు, పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ల టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ట్స్ కాలేజీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు జేఏసీ ర్యాలీ నిర్వహించారు. ఇక సీఎంకు ఉస్మానియా యూనివర్సిటీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఓయూలో జరిగే అక్రమ, అనైతికతను వ్యతిరేకిస్తూ సమస్యలను మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యని అభివృద్ధి చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని ఒక 1000 కోట్లు ఇచ్చేసి యూనివర్సిటీని గొప్పగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఏదైతే కంకణం కట్టుకున్నాడో దానిని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరము ఆయనకు స్వాగతాన్ని పలుకుతూ ఇవాళ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి మీరు అడగండి 1000 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పారు. దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించమని చెప్పి సంబంధిత అధికారులకు చెప్పారు. సో ఈ ఏదైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసి వరల్డ్లో నెంబర్ 1గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారో, ఒక బిల్డింగ్స్ మాత్రమే కడితే ఇది వరల్డ్ ర్యాంక్ యూనివర్సిటీగా కాదు. కాబట్టి అందులో మేము పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కానీ, టీచింగ్ కానీ, హాస్టల్ వర్కర్స్ కానీ, పార్ట్ టైమర్స్ కానీ వీళ్ళందరం ఉన్నాం. కాబట్టి మా యొక్క సమస్యలన్నింటినీ ఈ 1000 కోట్లలో మాకు ఎంత కేటాయిస్తారు, లేకుంటే మా సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరిస్తున్నారు అనే విషయంలో గత 25 ఆగస్టు రోజు ఠాగూర్ ఆడిటంలో ప్రస్తావించలేదు. కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రస్తావించాలి. మా యొక్క అధికారులు, సంబంధిత అధికారులైనటువంటి